రాష్ట్రంలో ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు తెలంగాణలో జరగనివ్వబోమని చెప్పారు. మనందరం కలిసికట్టుగా ఎస్ఐఆర్ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అక్రమంగా ప్రజల ఓట్లు తొలగిస్తే సహించేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్కు కృష్ణా జలాలను తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తానని చెప్పారు. ఎత్తిపోతల పథకానికి ఏ అడ్డంకి లేదని, ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. దేశానికి ఆదర్శంగా కొడంగల్ను తీర్చిదిద్దుతానని తెలిపారు. లగచెర్లలో 2300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తామని వివరించారు సీఎం. నిన్న కొడంగల్ సెగ్మెంట్లో పర్యటించిన రేవంత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఒక సామాజిక బాధ్యత అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇది కేవలం నదీ ప్రక్షాళన మాత్రమే కాదని చెప్పారు. ప్రజాభవన్లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు 5 దశల్లో 55 కిలోమీటర్ల వరకు అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఫేజ్ 1లో 7,055 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు భట్టి. మొక్కజొన్న కొనుగోలులో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఇప్పటికే 1,650 కోట్లతో 1,22,000 మంది రైతుల నుంచి 6,74,000 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశామని తెలిపారు. మొక్కజొన్న కొనుగోలుపై రివ్యూ చేసిన తుమ్మల మక్కల కొనుగోలు పర్యవేక్షణకు జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంతో మహారాష్ట్రకు ఎలాంటి నష్టం లేదన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో హేటీ గ్రామం దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ స్థలాల్ని మంత్రి జూపల్లితో కలిసి పరిశీలించారు వివేక్. ప్రజాప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రులు. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షంతో గోడకూలి మృతి చెందిన రైతు ఫ్యామిలీలను పరామర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎంపీ వంశీ. రేపు సికింద్రాబాద్ లో జరిగే ప్రధాని బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సభకు 2 లక్షల మందిని తరలిస్తామని తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల టైంలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడతారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఇండియా కూటమి అడ్డుకుందని, అందుకే బెంగాల్, తమిళనాడు, అస్సాంలో విపక్షాలకు మహిళలు తగిన బుద్ధి చెప్పారన్నారు రామచంద్రరావు. దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ 1000 కోట్ల అవినీతికి పాల్పడిందని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజాధనాన్ని కొల్లగొట్టి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ పంపిణీ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. పోలీసు యంత్రాంగం మొత్తాన్ని రాజకీయ కక్ష సాధింపులు, ప్రతిపక్ష నేతలను వేధించడం కోసమే మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయిందన్నారు కేటీఆర్. రాష్ట్రానికి రైల్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. వర్షాలతో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. పలు జిల్లాలో అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. ఈ నెల 17, 18 తర్వాత మళ్లీ ఎండలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. ఏపీలో గృహ నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. వచ్చే ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని చెప్పారు. డిసెంబర్ నాటికి మరో 2,38,000 ఇళ్లను సిద్ధం చేయాలని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి అదనంగా మరో 10 లక్షల ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అమరావతిలో 2వ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రజలకు కలిగించే ప్రయోజనాలపై చర్చించారు.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. గవర్నర్ ఆర్లికర్తో మరోసారి భేటీ అయ్యారు టీవీకే చీఫ్ విజయ్. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే గవర్నర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో మళ్లీ సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన టీవీకేకు మొదట కాంగ్రెస్, ఆ తర్వాత సిపిఐ, సిపిఎంతో పాటు వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే వీసీకే, ఐయుఎంఎల్ నుంచి అధికారిక మద్దతు లేఖలు లేకపోవడంతో సందిగ్ధత నెలకొంది. పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు బీజేపీ నేత సువేందు అధికారి. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ఉదయం 11 గంటలకు ప్రమాణం జరగనుంది. దీనికి ప్రధాని సహా కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు సువేందు. తమ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తుందని చెప్పారు.